మనిషిని తరింపజేయటానికి అంటే మనకి ఇహం పరమం రెండు ఉన్నాయి కదా. సరే, ఇహంలోనూ పరంలోనూ కూడా రెండిట్లో కూడా ఒకేసారి సుఖ సంతోషాలు ఆనందాన్ని పొందటం. సుఖ సంతోషాలు కదా, ఆనందాన్ని. ఈ ఆనంద స్థితి ఈ లోకంలో లభిస్తే అదే పరిణామంలో ఆత్మానుభవంగా మారి పురుషార్థమైన ఈశ్వరుడితో ఐక్యత లభిస్తుంది. దీనికి మూడు ఉన్నాయి. సులభ మార్గం ఉంది, అట్లనే అల్పమైనవి కూడా ఉన్నాయి. ఆ తర్వాత మూడోదేమో చిన్న వాహకం. వాహకం అంటే చేర్చేది. ఏమిటి, దేన్ని ఏది చేరుస్తుంది? ఇక్కడ సద్గురుదేవులు భక్తి, జ్ఞానము, యోగం మూడు చెబుతున్నారు. భక్తి ఏమో భగవంతుడి నామంతో మొదలవుతుంది. యోగమేమో నామం అదృశ్యమై పరమాత్మతో లయం చెంది ఆ తర్వాత ఇందాక చెప్పిన సద్గురుదేవులు చెప్పినటువంటి పరము ఏదైతే ఉందో ఆ పరము మనకు లభిస్తుంది. పురుషార్థంలో చివరిది మోక్షం, అదే ముక్తి. ఒక చిత్రం ఏమిటి అంటే మనసుకి వాహకము అంటే ఏదో బస్సు ప్రయాణం. ఈ ప్రయాణాల్లో కూడా సైకిల్ అయినా చివరికి నడకైనా ఉదాన్ని వదిలిపెట్టి ఉదాన్ని పట్టుకోవాల్సిందే. అది సామాన్యంగా మౌలిక సూత్రం. అది నేను అటు వెళ్ళాలంటే ఇది వదిలిపెట్టాలి, ఇటు రావాలంటే దాన్ని వదిలిపెట్టాల్సిందే. ఇక్కడ వాహకము అంటే ఉద్దేశ్యమే, శుభేచ్ఛ ఒకటి. రెండోది నామం, పరమ మంత్రాలు ఒకటి రెండోది. ఇంకా ఇక్కడ మనసుకి సహజంగానే ప్రపంచం వైపు వెళ్ళే లక్షణం దానికి ఉంది. ప్రపంచంలో ఉండే ఆకర్షణ అటు వాహకం. ఇకపోతే పరమాత్మ మీద ఇక్కడ సుఖము దుఃఖము లభించిన తర్వాత అటు సుఖం నుంచో దుఃఖం నుంచో ఏదో ఒక రోజున ఇది చాలు అనే ఒక తృప్తి కలిగి ఆ తృప్తి వాహకం అవుతుంది. అటు శుభేచ్ఛగా మారి అటువైపు అంటే వదులుతాం. అది పరమాత్మ వైపుతో ఏకం చేసే ఒక దివ్యమైన ఒక గొప్ప పరమ ఉత్కృష్టమైనటువంటి ఒక స్థితి అందాన్ని